సభకు రాని సభ్యులు వేతనాలు జీతభత్యాలు తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అఖిల భారతీయ అసెంబ్లీ స్పీకర్ల 86వ మహాసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల పట్ల శాసనసభ జవాబుదారీతనం అనే అంశంపై స్పీకర్ ప్రసంగించారు. కొందరు చట్టసభలకు ఎన్నికైన సభ్యులు అసలు సభకు రారని పేర్కొన్నారు. కానీ వేతనాలు మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా తీసుకుంటారని విమర్శించారు. అటువంటి అనైతిక ప్రవర్తనను ఎలా సమర్థించగలమని ప్రశ్నించారు. చట్టసభ సభ్యులకు కూడా నో వర్క్ నో పే నిబంధన తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. సభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం మనం చేస్తాను. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలానట్టు సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ దే టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? సో నేను ఈ విషయంలో మీకు మనసు అందజేసంటే సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కల్పిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు. కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజాప్రతినిధులందరినీ ఒకే ఘాటను కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తున్నాను.